గోదావరి అమలాపురం నుంచి వచ్చాను సార్. నేను ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ రాశాను సార్ మన డిఎస్సిలో. అయితే నా ముందు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంది, హస్బెండ్ కూడా కానిస్టేబుల్ సార్. వాళ్ళిద్దరు ఫేక్ ఈడబ్ల్యూఎస్ అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయిని సెలక్షన్ లిస్ట్లో వరకు పిలిచారు సార్. సెలక్షన్ లిస్ట్లో పిలిచిన తర్వాత మేము డౌట్ రైజ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి బ్లాక్ చేశారండి. అమ్మాయిని ఇవ్వలేదు సార్ పోస్టింగ్, బట్ కానిస్టేబుల్గా కంటిన్యూ అవుతుంది ప్రజెంట్. మేము విద్యాభవన్కి వచ్చి రామరాజ్ సార్ని కలిసినప్పుడు ఆ పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కానమ్మా, నెక్స్ట్ క్యాండిడేట్కి అయితే ఇవ్వము, ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాము అని చెప్పారు సార్. సరే నాకు ఇంకా అవ్వదు అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది సార్. నెక్స్ట్ అదే వీక్లో విజయనగరం నుంచి ఇంకొక అమ్మాయి వచ్చిందండి. తను టీజీటీ స్టేట్ పోస్ట్ రాసిన హిందీలో. అయితే ఆ అమ్మాయి కూడా సెలక్షన్ లిస్ట్లో ఉన్న అమ్మాయిని అబ్జెక్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి పోస్ట్ ఇచ్చారు సార్. ఎవరైతే అబ్జెక్ట్ చేశారో అమ్మాయికి విజయరామరాజు సార్ చెప్పింది ఏంటంటే 1:1 రేషియో కాబట్టి వేరే పర్సన్కి ఇవ్వము అన్నారు. కానీ ఈ విజయనగరం అమ్మాయికి మాత్రం ఇచ్చారు సార్ అది. ఆ తర్వాత నేను హైకోర్టుకి అప్పీల్ అయ్యాను. హీరింగ్ కూడా రానివ్వట్లేదు సార్. అసలు అమ్మాయి హస్బెండ్ వైఫ్ ఓన్లీ ఫాదర్ గార్డియన్గా ఉన్నారు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ సబ్మిట్ చేశారండి వాళ్ళకి. ఇంటర్వ్యూ కూడా పిలవాలా? అపాయింట్మెంట్ 2 daysలో ఇస్తాము అనగా బ్లాక్ చేశారు సార్. మేము పాయింట్ రేజ్ చేయడంతో కింద ఉన్న ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, ఈడబ్ల్యూఎస్లో ఫేక్స్ వస్తున్నాయి కొంచెం వెరిఫై చేయండి సార్ అని చెప్పిన తర్వాత ఇక్కడ అమరావతిలో వెరిఫై చేసి బ్లాక్ చేశారండి అమ్మాయిని 2 daysలో అపాయింట్మెంట్ అనగా. అక్కడ నుంచి మేము తిరుగుతున్నాం సార్. కానీ ఇవ్వము, నెక్స్ట్ క్యాండిడేట్కి ఎవరికి ఇవ్వము, ఓన్లీ సెలెక్టెడ్ పర్సనే దానికి ఎలిజిబిలిటీ ఉన్నారు, లేదు అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పారు సార్. కానీ మొత్తం స్టేట్ వైడ్గా ఒక్క విజయనగరంలో అమ్మాయికి మాత్రమే నాన్ సెలెక్టెడ్ పర్సన్కి 1:1 రేషియో మినహాయించి ఇచ్చారు సార్ పోస్ట్. అది తెలియదు సార్. దానికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడైతే పెండింగ్ లో ఉంది అని చెప్తున్నారు సార్. హీరింగ్ వచ్చిన ప్రతిసారి పెండింగ్ లో ఉంది, వెరిఫై చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము అంటున్నారు సార్ అమ్మాయి గురించి. ఎవరైతే కానిస్టేబుల్ అమ్మాయి ఉందో తన్ని, బట్ మనకి హీరింగ్ కూడా రానివ్వట్లేదు సార్.